గల్ఫ్ దేశాల్లో ముసురుకున్న యుద్ధ మేఘాలు ఉత్తర తెలంగాణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా వలసల కిల్లా జగిత్యాల జిల్లాపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకప్పుడు ఉపాధి కోసం విమానం ఎక్కేందుకు క్యూ కట్టిన యువత ఇప్పుడు విదేశీ ప్రయాణం అంటేనే జంకుతున్నారు. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ప్రాణభయం మధ్య గల్ఫ్ కార్మికులు నలిగిపోతున్నారు. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిలో జగిత్యాల జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కానీ నేడు జిల్లాలోని ఏజెంట్ల కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. గల్ఫ్ దేశాల మధ్య అస్థిరత నెలకొనడంతో విదేశీ ప్రయాణాలకు జగిత్యాల యువత బ్రేక్ వేసింది. నిన్న మొన్నటి వరకు పాస్పోర్ట్లు, వీసాల కోసం కన్సల్టెన్సీల చుట్టూ తిరిగిన అభ్యర్థులు ఇప్పుడు అటువైపు చూడటానికే భయపడుతున్నారు. యుద్ధం ఎప్పుడు తీవ్ర రూపం దాల్చుతుందో, ఎక్కడ బాంబులు పడతాయో తెలియని స్థితిలో గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. జగిత్యాల జిల్లా గల్ఫ్ వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్. ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఉపాధి కోసం గల్ఫ్ దేశాల్లో ఉండటం ఇక్కడ సర్వసాధారణం. కానీ ప్రస్తుతం గల్ఫ్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధం జిల్లా యువత కలలపై నీళ్లు చల్లింది. యుద్ధం భయంతో కొత్తగా వెళ్లాలనుకునే వారు విరమించుకుంటూ ఉండగా, వెకేషన్ మీద ఇంటికి వచ్చిన వారు తిరిగి వెళ్లలేక సందిగ్ధంలో పడిపోయారు. కేవలం వలస కార్మికులే కాదు, వారిపై ఆధారపడి నడిచే ట్రావెల్ ఏజెన్సీలు, కొరియర్ సర్వీసులు, మెడికల్ టెస్ట్ సెంటర్ల ఉపాధి కూడా దెబ్బతింది. కుటుంబ సభ్యుల భయాందోళనల మధ్య కొందరు అప్పులు తీర్చడం కోసం ఇష్టం లేకున్నా ప్రాణాలకు తెగించి విదేశాలకు వెళ్తున్నారు. మొత్తం మీద యుద్ధ ప్రభావం మాత్రం జగిత్యాల జిల్లాలోని సామాన్య గల్ఫ్ కార్మికుడి నడ్డి విరుస్తోంది. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు భారీగా తగ్గిపోయాయి. కేవలం గల్ఫ్ దేశాలకు చెందిన కొన్ని ఎయిర్లైన్స్ మాత్రమే నడుస్తూ ఉండటంతో డిమాండ్ను ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు ఛార్జీలను 5 నుంచి 6 పెంచేశాయి. గతంలో 15 నుండి 20 వేల రూపాయలున్న టికెట్ ధర ఇప్పుడు ₹1,00,000 చేరువ కావడంతో సామాన్యుడు విమానం ఎక్కలేని పరిస్థితి నెలకొంది. సెలవుల మీద ఇంటికొచ్చిన వారు తిరిగి వెళ్లలేక, ఇక్కడ ఉండలేక నలిగిపోతున్నారు. 6 నెలలలోపు తిరిగి వెళ్లకుంటే వీసా రద్దవుతుంది. అలాగని ₹1,00,000 పెట్టి టికెట్ కొనే స్తోమత లేక వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దుబాయ్ పోయినా మళ్ళీ పోదామంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇబ్బందులు ఇట్టే ఉండన్న ఇరుక్కుని అక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుందని వాళ్ళు ఇప్పుడు ఆపేసారు కదన్న, ఫ్లైట్లు ఆపలేదు కదా. నాకు 2 నెలలు చూపించిందన్న, 2 నెలలు రిటర్న్ పోయేది. ఇక ప్రాబ్లం ఉంటుంది కదన్న, మనం గన్ని ఇంటి రోజులు చేస్తే మీ సీనియర్ కదా, అక్కడ హిసాబ్ అవి ఉంటాయి కదన్న. గల్ఫ్ బాట పట్టే యువత తగ్గడంతో జిల్లాలోని మ్యాన్ పవర్ మరియు ట్రావెల్ ఏజెన్సీలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లోని మ్యాన్ పవర్ ఏజెన్సీలు ఇప్పుడు స్తబ్దతలో ఉన్నాయి. కొత్త ఎంక్వైరీలు రాకపోవడంతో ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది వీసాలు అప్లై చేసుకున్నాక యుద్ధ భయంతో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. దీంతో అటు అభ్యర్థులు, ఇటు ఏజెన్సీ నిర్వాహకులు భారీగా ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఇటే ఉంటున్నారు, కొత్త వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. వెకేషన్ మీద వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఇటే ఉండిపోతున్నారు. దాని ద్వారా కూడా మాకు బిజినెస్ పైన చాలానే ఎఫెక్ట్ ఉంది. యుద్ధం చాలా మందికి నష్టం చేసింది. క్యాండిడేట్లకు నష్టమే, ఏజెంట్లకు నష్టమే, ఎవరికైనా నష్టమే ఉంది. రేపటి ట్రావెల్ ఇవాళ క్యాన్సిల్ అవుతున్నాయి ఫ్లైట్లు. అప్పటిదప్పుడు మెసేజ్ రావడం, మళ్ళీ వాటిని రిఫండ్ చేయడం, ప్రాసెస్ చేయడమో లేదంటే మళ్ళీ నెక్స్ట్ డేట్లకి పోస్ట్పోన్ చేయడమో, ఇలాంటి చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. మరి అక్కడున్నవారు ఇక్కడికి రాలేక, ఇక్కడున్నవారు అక్కడికి వెళ్ళలేక జగిత్యాల జిల్లాలోని ప్రతి గల్ఫ్ ఉద్యోగి కుటుంబంలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. గల్ఫ్ దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు తగ్గకపోతే జిల్లా ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం గట్టిగా పడే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడున్న వాళ్ళ బంధుమిత్రులకు కూడా, అక్కడున్న వీళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ధైర్యంగా ఉందాం, అన్ని ప్రాబ్లమ్స్ సాల్యూషన్కి వస్తుంది, ఇది కూడా సాల్వ్ అవుతుంటుంది. దయచేసి అందరం ఓపికతో, ధైర్యంతో ఉందాం. ఈ యుద్ధం అతి త్వరలో ముగిసిపోవాలని కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గల్ఫ్ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం కారణంగా అక్కడికి వెళ్లకపోవడమే ఉత్తమమని భావిస్తున్నారు.